శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి కాస్త పరిశీలిద్దాం. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునరసు నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మిథున రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశిలోనే కుజుడు సంచరిస్తున్నాడు. అలాగే సింహంలో రవి బుధులు, కన్యలో శుక్రుడితో కలిసిన కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు, వేస్థానంలో గురుడు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. అయితే అధిక భాగం ఈ మాసం గ్రహగతులు మిథున రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. క్రమక్రమంగా మిథున రాశి వాళ్ళకి మంచి శుభగడియలు అనేటువంటివి దూసుకొచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తోంది. మరిన్ని శుభ ఫలితాల కోసం మిథున రాశి వాళ్ళు కుజ శుక్రులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అది కూడా ఎవరు జరిపించుకోవాలనేటువంటి అంశాలను కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరుగా చేసుకోదగినటువంటి శాంతి పరిహార క్రియల్ని ఈ వీడియో చివరిలో ఈ కుజ శుక్రులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలను ఇవ్వడం జరుగుతుంది. వాటిని పాటించి మిథున రాశి వాళ్ళందరూ కూడా మరిన్ని శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను. ఇకపోతే మిథున రాశి విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. విద్యాయోగం బాగుంది. మీ యొక్క ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది. 60% మార్కులు వస్తాయి అనుకున్న చోట 70% మార్కులు వస్తాయి. ఈ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. చక్కగా చదువుకోండి. మరిన్ని శుభ ఫలితాల కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఇకపోతే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయాన్ని కనుక గమనించినట్లయితే మీ వర్క్ ప్లేస్లో కొంత టెన్షన్తో కూడినటువంటి వాతావరణం ఉంటుంది. మీరు చేసినా చేయకపోయినా మీరు చెయ్యని తప్పులకు కూడా నిందలు పడవలసిన పరిస్థితులు వస్తుంది. మాసాంతంలో అవన్నీ నిజాలు కాదు, నిందలు అని వాటంతట అవే రుజువు అవటం కూడా మీకు సంతోషాన్ని ఇస్తుంది. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలన్నీ కూడా కొంచెం ఆలస్యంగా అయినా సరే చేతికి అందడం అనేటువంటిది సంతోషాన్ని కలిగిస్తుంది. మిథున రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మీకు మీ పార్టీలో కానీ, ప్రజల్లో కానీ, ప్రతిపక్షంలో కానీ మీదైన ముద్ర వేయగలుగుతారు. మీరు తప్పనిసరిగా మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు వేసేటువంటి ప్రతి అడుగు కూడా చక్కగా మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక మిథున రాశి రైతుల విషయానికి వచ్చేటట్లయితే మీరు వ్యవసాయం చేయండి. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో తప్పనిసరిగా వ్యవసాయం అనేటువంటిది చాలా గొప్ప పనిగా మారుతుంది. దానికి తగ్గ మూల్యం అనేటువంటిది మీరు పొంది తీరుతారు. వీలైనంత వరకు భూములను అమ్ముకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ మిథున రాశి వారు పిల్లల భవిష్యత్తు కోసం తాత్కాలికంగా కొంత బంగారాన్ని కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ బంగారం కొనుగోలు చేయాలి అనగానే ఆ ధరలు మండిపోతున్నాయి అనేటువంటి అంశం వస్తుంది దృష్టిలోకి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రాబోయే రోజుల్లో గురుగ్రహ, శనిగ్రహ సంచార రీత్యా బంగారం ధరలు పడిపోవడం అంటూ జరగదు. 1 లక్ష రూపాయల దాకా రాబోయే 18 నెలల నుంచి 2 ఏళ్ల లోపల ఈ బంగారం విలువ పెరగడం జరుగుతుంది. కనుక ఎవరైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా ముందుగానే కొని ఉంచుకోండి. ఇది మీ పిల్లల యొక్క భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. ఇకపోతే ప్రతి విషయంలోనూ నిర్ణయించేటువంటి శక్తి మనసుకి తగ్గుతుంది. కనుక ప్రతి విషయంలో, వ్యవహారంలో 1-2 సార్లు ఆలోచించడం జరుగుతుంది. కానీ ఆలోచించవలసిన అవసరం ఏమాత్రం లేదు. గ్రహ సంచారం మీకు అత్యంత అనుకూలంగా ఉంది కనుక మీరు ప్రతి పనిలోనూ మీరు ఏదన్నా కొత్త ప్రాజెక్ట్ చేపట్టాలన్నా, కొత్త నిర్ణయం తీసుకోవాలన్నా మీరు సునాయాసంగా తీసుకోవచ్చు. ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు. అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలుపరచవచ్చు. అయితే మీరు చేయవలసిన పనల్లా మనసుకి నిర్ణయించుకోగలిగిన శక్తిని పెంపొందింపజేసుకోవాలి. దీనికోసం యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేసేటట్లయితే మీ మనసుకు నిర్ణయించుకునేటువంటి శక్తి పెరుగుతుంది. మరి ముఖ్యంగా పెద్ద పెద్ద పనులు ప్రారంభించి చివరిలో అవి చక్కగా సక్సెస్ అయ్యే వేళకి మీరు విత్డ్రా అవ్వడం జరుగుతుంది. అంటే వెనక్కి వచ్చేయడం జరుగుతుంది. తద్వారా మీకు రావాల్సినటువంటి లాభాలని ఎవరో వచ్చి తన్నుకుపోవడం జరుగుతుంది. ఈ ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా మీరు దృఢమైనటువంటి సంకల్పాన్ని పెంపొందింప చేసుకోవాలి. గ్రహగతులైతే అనుకూలంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా సంఘంలో పలుకుబడి, పరపతి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్నేహం, సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. సమాజంలో జరిగేటువంటి అన్యాయాలని, అక్రమాలని చక్కగా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఇక మీరు ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా ఈ మాసం మీకు అత్యంత అనుకూలమైనటువంటి మాసం అని చెప్పవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మీ కుటుంబంలో
పిల్లలకి కానీ మీ దగ్గర వాళ్ళకి కానీ బంధుమిత్రులకు కానీ వివాహాలు జరిగేటువంటి సూచన, వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కుజగ్రహం కోసం, అంటే కుజగ్రహం యొక్క అనుకూల దృష్టి కోసం, కుజగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ మంత్రాన్ని అలాగే జపింప చేసుకుని, అలాగే కందుల్ని గనక దానం ఇచ్చేటట్లయితే చక్కటి పరిహారం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా పక్షులకి ఆహారం వేయండి. పక్షులకు ఆహారం వేస్తే కుజగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక చిన్న పరిహారం గురించి ఇప్పుడు గమనిద్దాం. అదేమిటంటే మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక చతురస్రాకారపు ఒక వెండి డాలర్ని ఉంచుకోండి, లేదా దాన్ని మెడలో ధరించినా పర్వాలేదు, లేదా మీ బిలాంగింగ్స్లో పర్సులో ఉంచుకున్నా పర్వాలేదు. ఇలా చేసేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఇప్పుడు మీరు చేయవలసిన పరిహారాల గురించి తెలియజేస్తాను. వాటిలో మొదటిగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శుక్రగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించి బొబ్బర్లు దానం ఇచ్చేటట్లయితే శుక్రగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. ఇది మీరు ఎక్కడైనా శివాలయంలో చేయాలి కానీ ఇంట్లో చేయడానికి పనికిరాదు. కనుక ఇంట్లో మీ అంతటి మీరుగా చేసుకోగలిగినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిలో మొదటిగా మీరు ప్రతి శుక్రవారం నాడు గోసేవ చేయండి. వీలైనంత వరకు అవకాశం కనుక ఉండేటట్లయితే మీరు తినేటువంటి ఆహారంలో కొంత భాగం సపరేట్గా గోవుకి కేటాయించండి. అంటే ఆవుకి ఆహారం తవుడు కావచ్చు, గ్రాస్ కావచ్చు, ఏదైనా సరే అది తినేటువంటి ఆహారం దానికి పెట్టి తర్వాత మీరు తినేటట్లయితే ఇలా ఎవరైతే ప్రతినిత్యం చేస్తూ ఉంటారో వాళ్ళకి జీవితంలో శుక్రగ్రహ అనుగ్రహం వల్ల భోగభాగ్యాలకి తిరుగుండదనేటువంటిది జ్యోతిష్శాస్త్రం చెప్తోంది. కనుక మీరు పాటించగలిగినంత మేరకు గోసేవ ఇలా చేసుకుంటే శుక్రగ్రహ శాంతి అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. కర్పూరం, పెరుగు, నెయ్యి ఇవి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శివుడి అభిషేక నిమిత్తం కానీ ఏ నిమిత్తమైనా సరే ఇచ్చేటట్లయితే చక్కగా మీకు శుక్రగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. ఇది శుక్రవారం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు మరి ముఖ్యంగా బియ్యము, బార్లీ వంటివి కూడా దానం చేసినా కూడా శుక్రగ్రహ శాంతి అనేటువంటిది కలుగుతుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని పరిశీలించి తగిన పరిహారాలు పాటించి తగిన జాగ్రత్తలు తీసుకుని చక్కగా మిథున రాశి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని అనుభవించాలని, చక్కటి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.